దేవుని యందు ప్రియులకు సోదరులారా, మరియమాత దైవమందసం అనే వాక్య పరిచర్య కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వాక్య పరిచర్యలో మనమందరం కూడా జపమాల దాని పరిశుద్ధ గ్రంథ అంతరార్థాలను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం మనం 5 దేవరహస్యాల్లో సంతోష దేవరహస్యంలో రెండవది అయినటువంటి మరియమాత ఎలిసబెత్తును సందర్శించేటువంటి ఆ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథ ఆధారాలతో మనం ధ్యానించుకొని ఈ ధ్యానం ద్వారా భగవంతునికి మరియ తల్లి ద్వారా దగ్గర అవడానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లి ఎలిసబెత్తును సందర్శించినటువంటి సందర్భంలో దేవుని యొక్క రక్షణ చరిత్రలో దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటువంటి విషయాన్ని ఇద్దరు గర్భవతుల యొక్క పూర్వ కలయిక ద్వారా ఈ లోకానికి స్పష్టమవుతూ ఉన్నది. మన ఊరిలో కూడా గర్భవతులు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు దానిలో ప్రత్యేకత మనకు కనపడుతుంది. కానీ ఈ ఇద్దరి కలయికలు మనకు చాలా స్పష్టత ప్రత్యేకత కనపడుతూ ఉన్నది. ఏమిటంటే ఈ ఇద్దరి యొక్క గర్భం, మరి ముఖ్యంగా మరియ తల్లి యొక్క గర్భధారణ అనేటువంటిది దేవుని ప్రభావం వలన మానవుని యొక్క ప్రమేయం లేకుండా జరిగింది. అది కూడా వయసుతో నిమిత్తం లేకుండా 14 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ఒక బాలిక, అనగా కౌమార దశలో ఉన్నటువంటి బాలిక గర్భం ధరించేటువంటి వయస్సు ఏమాత్రం కూడా కాదు. అదేవిధంగా వృద్ధాప్యంలో శరీరం అంతా కూడా పటుత్వం కోల్పోయి గర్భధారణకు ఏమాత్రం కూడా సహకరించినటువంటి స్థితిలో ఎలిసబెత్తమ్మ భగవంతుని యొక్క శక్తి వలన గర్భం ధరించడం అనేటువంటిది విశేషమైనటువంటి విషయం. అందుచేత వయసుతో నిమిత్తం లేక మానవుని యొక్క ప్రమేయం లేకుండా గర్భం ధరించినటువంటి ఒక గర్భం, అదేవిధంగా వృద్ధాప్యంలో గర్భం ధరించినట్టు ఒక స్త్రీ యొక్క గర్భం, రెండు కలయిక అనేటువంటిది భగవంతుని యొక్క సృష్టిలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అవగాహన అవుతూ ఉన్నది. ఇక రెండో విషయం ఏంటంటే, మరియ తల్లి ఎలిసబెత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మరియ తల్లి పలికిన వందన వచనం ఎలిసబెత్తమ్మను చెవిని సోకగానే ఆమె పరిశుద్ధాత్మ చేత పూరితురాలయ్యారని ఈ లోకాసువార్తలో మనం చదువుతూ ఉన్నాం. ఆమె మాత్రమే కాదు, ఆమె గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు అయినటువంటి యోహాను గారు కూడా పరిశుద్ధాత్మ చేత పూరితురయ్యాడు. మరియ తల్లిని ఉద్దేశించి ఎలిసబెత్తమ్మ చెప్పిన మాటలో ఒక మాట ఏమిటంటే, నీ వందన వచనము నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంతో గంతులు వేశాడని చెప్తూ ఉన్నది. ఇక్కడ మరియ తల్లి ఎలిసబెత్తమ్మ ఇంటిలో దేవుని నూతన ఒప్పంద మందసంగా మరొకసారి ప్రదర్శితమవుతూ ఉన్నది. పాత నిబంధన ఒప్పంద మందసం దీనికి ప్రతీకగా మనకి సమూయేలు గ్రంథంలో కనపడుతూ ఉన్నది. సమూయేలు గ్రంథంలో దావీదు మహారాజు అబినదాబు ఇంటిలో ఉన్నటువంటి ఒప్పంద మందసాన్ని దావీదు నగరం యెరూషలేమునికి తీసుకుని రావాలని సంకల్పించి దాన్ని ఒక ఎద్దుల బండి మీద ఎక్కించి తీసుకుని వస్తున్నప్పుడు అబినదాబు కుమారులు ఇద్దరు కూడా ఆ బండిని అనుసరించడం జరిగింది. ఈ బండి నాకోను అనేటటువంటి అనేక కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గతుకుల వలన అది వరగటం జరిగింది. మందసం పడిపోతుందేమోనన్న భయంతో ఈ అబినదాబు కుమారులో కూడా అయినటువంటి ఉజ్జా అనేటువంటి వాడు మందసాన్ని పట్టుకోవడం జరిగింది. వెంటనే దేవుని యొక్క దూత అతన్ని చంపివేసిందని సమూయేలు గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. అతి పరిశుద్ధమైనటువంటి మందసాన్ని ఎవ్వరూ కూడా తాకకూడదు, దాని వంక తదేగ్గా చూడకూడదు. అందుకనే నూతన నిబంధన మందసం అయినటువంటి మరియ తల్లిని దర్శనా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. సూర్యుడే ఆమె వస్త్రాలుగా దేవుడు అలంకరిస్తూ ఉన్నాడు. మానవునికి అందనటువంటి ఎత్తులో చంద్రుడు ఆమె పాతపేటగా 12 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటాన్ని
ఆమె శిరస్సును అలంకరించి మానవుని యొక్క చూపుకి ఊహకి అందన రీతిలో ఈ నూతన నిబంధన మందసాన్ని ఆయన నిలబెడుతూ ఉన్నాడు. అందుచేత ఏ మందసం అయినా సరే, ఏ పవిత్ర వస్తువు అయినా సరే దేవుని ఆత్మచేత అభిషేకించబడినప్పుడు, దేవుడు అందులో నివాసం ఉన్నప్పుడు దానిని ముట్టుకోవటానికి ఎవ్వరికి కూడా మనలో అధికారం అనేది లేదు. దాన్ని ఏ విధంగా కూడా మనం అమంగళపరచకూడదు. అది దావీదు మహారాజు చూశాడు. ఉజ్జా చనిపోవటం చూశాడు. యెరూషలేముకు తీసుకుని వెళ్ళాలనేటువంటి సంకల్పాన్ని విరమించుకున్నాడు. భయపడ్డాడు. ఎందుకంటే అమ్మో, ఈ మందసం నా ఇంటికి వస్తే నాకేంటి, నేను చనిపోతానేమో, భయభ్రాంతుడయ్యి ఇది నా ఇంటికి రావడానికి నాకు యోగ్యత లేదు అని అనుకుని ఆ మందసాన్ని హెబ్రోన్లో ఉన్నటువంటి ఇన్ కరేమ్ అనేటువంటి ఒక ప్రాంతంలో హిత్తీ జాతీయుడైనటువంటి ఒబేదెదోము ఇంటిలో అక్కడ ఉంచడం జరిగింది. ఆ ఒబేదెదోము ఇంటిలో ఈ మందసం 3 నెలల కాలం ఉన్నట్లుగా, ఆ 3 నెలల్లో దేవుడు ఆ ఇంటిని విరివిగా ఆశీర్వదించాడని, ఆ ఇంటి వారి యొక్క పాడి పంటలు పుష్కలంగా అభివృద్ధి చెందాయని దావీదు విన్నాడు. మరియ తల్లి కూడా అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఎలిసబెత్తమ్మ జకర్యా ఇంటికి వెళుతూ ఉన్నది. యాదృచ్ఛికం అనొచ్చు, దేవుని యొక్క ఏర్పాటు అనొచ్చు. అక్కడ ఈ జకర్యా ఇంటిలో మరియ తల్లి కూడా 3 నెలల కాలం అక్కడ ఉంటున్నది. దావీదు మహారాజు ఈ ఒబేదెదోము ఇంటిలో నుంచి మందసాన్ని మళ్ళీ యెరూషలేముకు తీసుకుని వెళ్ళే మార్గంలో ఆయన మందసంతో పాటు ప్రయాణం చేసి తన రాచరికపు అలంకారాలన్నీ కూడా తీసేసి మందసం ముందు సామాన్యమైన భక్తుడిగా నాట్యం చేశాడని సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అదే దృశ్యం మనకి ఎలిజబెత్తమ్మ ఇంటిలో కనపడుతూ ఉన్నది. మరియ తల్లి యొక్క మాట వినగానే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువైనటువంటి యోహాను గారు ఆనందంతో గంతులు వేశాడని ఎలిజబెత్తమ్మ గారు చెప్తూ ఉన్నది. రెండవది, ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని చూడగానే నా ప్రభు తల్లి నా దగ్గరకు రావటానికి నాకు ఎలాగో ప్రార్థించానని చెప్తూ ఉన్నది. నా దేవుని తల్లి నా దగ్గరకు రావటానికి నాకు ఎలాంటి భాగ్యం దొరికిందని, ఈ మందసం నా ఇంటికి తీసుకుని వెళ్ళడానికి నాకు ఎలాగ ప్రాప్తిస్తుంది, నేను తీసుకుని వెళ్ళనని సమూయేలు గ్రంథంలో దావీదు పలికిన మాట ఇక్కడ ఎలిజబెత్తమ్మ గారు కూడా తిరగదోడుతూ ఉన్నది. ఇక్కడ ఎలిజబెత్తమ్మ గారు మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ఉన్నది. స్త్రీలందరిలో కూడా నువ్వు ధన్యురాలవు, ప్రభువు పలికిన పలుకులు నెరవేరే విధంగా విశ్వసించి దానికి సహకరించిన నువ్వు నీ అంత ధన్యురాలు మరొకరు లేరని ఆమె పరిశుద్ధాత్మ చేత పూరితురాలై మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని, మరియ తల్లి దేవుని కుమారుని తల్లి అనేటువంటి విషయాన్ని దేవదూత తరువాత మొట్టమొదటిసారిగా ఎలిజబెత్తమ్మ గారు పరిశుద్ధాత్మ చేత పూరితురాలై లోకానికి వెల్లడి చేస్తూ ఉన్నది. మరియ తల్లి కూడా దానికి తగిన రీతిలో సమాధానం ఇస్తూ ఉన్నది. ఆమె పలికినటువంటి స్తుతిగీతం మనకి లోకాసువార్తలో కనపడుతుంది. దేవుడు మహోన్నతుడు, ఆయన నా ఎడల గొప్ప కార్యం చేశాడని చెప్తూ, ఈ గొప్ప కార్యం ఎవరి ఎడల చేస్తాడంటే ఎవరైతే అహంకారం లేకుండా దీనత్వంతో నమ్రతగా ఉంటూ ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా వాళ్ళ పూర్వీకులకి దేవుడు పలికినటువంటి మాటల్ని స్మరించుకొని వాళ్ళని లేవనెత్తుతూ ఉంటాడని తన స్తుతిగీతం యొక్క సారాంశంగా మరియ తల్లి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఎలిజబెత్తమ్మ ఇంటిలో మరియ తల్లి నూతన నిబంధన మందసంగా మనకు కనపడుతూ ఉన్నది. ఆమె అక్కడ 3 నెలల కాలం ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లోకా గారు రాస్తూ ఉన్నారు. ఒబేదెదోము ఇంటిలో కూడా పాత నిబంధన మందసం 3 నెలల కాలం ఉన్నట్టుగాను, ఆ తర్వాత దావీదు దానిని యెరూషలేముకు తీసుకుని వెళ్ళినట్టుగా మనకు కనపడుతూ ఉన్నది. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, దేవుడు గాబ్రియేలు దూతను యోహాను తండ్రి గారైనటువంటి జకర్యా దగ్గరకు పంపించిన వెంటనే నజరేతుకు పంపించటంలా, తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమేందలి నజరేతు నగరానికి పంపాడని లూకా సువార్త 26వ వచనంలో
1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 6 నెలల కాలం దేవుడు ఎందుకు ఆగాడు? 6 నెలల తర్వాత దేవదూతను ఎందుకు పంపించాడు? 6 నెలల తర్వాత మరీ తల్లిని ఈ హెబ్రోను మండలంలో ఎలిజబెత్ గారి దగ్గరికి ఎందుకు పంపించాడంటే, దేవుని యొక్క రక్షణ ప్రణాళికకి విరుద్ధంగా దేవుడు ఎప్పుడు కూడా ప్రవర్తించడు అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. ఏమిటా రక్షణ ప్రణాళిక అంటే, ప్రతి బిడ్డ కూడా తన తల్లి గర్భంలో రూపురేఖలు దిద్దుకున్నప్పుడు 6 నెలలకి దాదాపుగా పూర్తిగా శరీరపరంగా రూపురేఖలు దిద్దుకోవటం, అప్పటి నుంచి గర్భంలో కదలికలు మొదలవటం అనేది జరుగుతూ ఉంటుంది. మన ప్రాంతంలో కూడా గర్భస్థ స్త్రీలు కూడా పిల్లోడు అక్కడ తన్నాడు ఇక్కడ తన్నాడని వాళ్ళు చెప్తూ మనం వింటూ ఉన్నాం. ఇది 6 నెలల గర్భస్థురాలైన స్త్రీకి మాత్రమే జరుగుతూ ఉంటుంది. 6 నెలలకు ముందు బిడ్డ గర్భంలో కదలికలు అనేటువంటివి ఏ పరిస్థితుల్లో కూడా ఉండవు. కాబట్టి యోహాను గారు యేసు ప్రభుని గుర్తించాలి. అదేవిధంగా మరీ తల్లి యొక్క మాట కూడా వినాలి. 6 నెలల తరువాత ప్రతి గర్భస్థ స్త్రీ శిశువు కూడా ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి విషయాలను గ్రహించేటువంటి గ్రహణ శక్తిని దేవుడు ఆ శిశువుకి ఇస్తూ ఉంటాడు. అందుకనే మరీ తల్లి యొక్క శుభవచనాన్ని కేవలం ఎలిజబెత్ గారు మాత్రమే వినలేదు, ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా వినటం జరిగింది. ఎలిజబెత్ గారు మాత్రమే పరిశుద్ధాత్మ చేత పూరితురాలు కాలేదు, ఆమె గర్భస్థ శిశువైనటువంటి యోహాను గారు కూడా పరిశుద్ధాత్మ చేత పూరితురవటం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి తల్లి ఈ లోకంలో తాను ఉండేటువంటి జీవన విధానం ద్వారా, తన ప్రవర్తన ద్వారా బిడ్డ యొక్క స్థితిగతులను తన గర్భంలోనే నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ తల్లి విశ్వాసురాలైతే, భక్తిపరురాలైతే, ఆ భక్తి విశ్వాసానికి తగ్గట్టుగా దేవాలయానికి వెళ్ళటం, పూజా పురస్కారాల్లో పాల్గొనటం, అక్కడ స్తుతి ప్రార్థనలోనూ, అదేవిధంగా వినపడేటువంటి దేవుని వాక్యాన్ని వాక్యంలోనూ పాల్గొనటం ఎప్పుడైతే జరుగుతుందో, అది గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా దానికి తగిన రీతిలో స్పందిస్తూ వాటిని ఆ శిశువు తన మనసులో పదిలపరుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం బైబిల్లో జరిగినటువంటి వృత్తాంతం మాత్రమే కాదు, హైందవ సాంప్రదాయంలో మహాభారతంలో కూడా ఇది జరుగుతుంది. కావలసిన వాళ్ళు దాన్ని చదువుకోండి, అభిమన్యుని యొక్క వృత్తాంతం. ఇక్కడ జరిగింది ఏమిటంటే, గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు మరీ తల్లి గర్భంలో అప్పుడే వచ్చినటువంటి ప్రభువుని చూడగలిగాడు. ఈ దర్శనం ద్వారా ఆయనకి తల్లి గర్భంలో ఉన్నటువంటి జన్మపాపం అనేది తొలగించబడింది. కాబట్టి యేసు ప్రభు మొట్టమొదటిసారిగా చేసిన అద్భుతం ఏంటంటే, యోహాను గారి యొక్క జన్మపాపాన్ని ఆయన తల్లి గర్భంలోనే క్షమించాడు. ఆయనకి అన్ని అభిషేకాలు చేసి ఆయన ఈ లోకంలోకి రావటానికి అంతా కూడా పదిలపరిచాడు. అందుకనే ఆయన రావటంతోనే భగవంతుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి ఆయన కాస్త వయసు వచ్చిన తర్వాత ఎడారికి వెళ్ళారని మనం వింటూ ఉన్నాం. వాస్తవానికి దేవుడు ఆయన ఈ లోకానికి పంపించింది తన కుమారుడైన ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి. ఆ మార్గాన్ని సిద్ధం చేసేటువంటి వాడు పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత కాదు, భూమి మీద రాకముందే ఆడు పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన శిశువుగా ఆయన జన్మించాలి. అది మరీ తల్లి యేసుప్రభువును మోసుకొని వెళ్ళిన సందర్భంలో అక్కడ ఎలిజబెత్ ఇంటిలో స్పష్టంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి అన్ని అభిషేకాలు అయ్యి దేవుని చేత పరిశుద్ధుడిగా ఎంచబడినటువంటి యోహాను గారి తల్లి గర్భాన్ని నుంచి బయటకు వచ్చి వయసు వచ్చిన తర్వాత ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధం చేయటానికి బయలుదేరాడు. అందుకనే యోహాను గారు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజు పండుగని మరీ తల్లి యేసు ప్రభువులతో పాటుగా తిరుసభ ఆరాధన క్రమంలో చేర్చి జరుపుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఏ పునీతుడి యొక్క పండుగ జరుపుకున్నా సరే తిరుసభలో ఆ పునీతుడు చనిపోయిన రోజు అనగా మహిమ ప్రవేశం రోజున మాత్రమే ఒక పండుగగా జరుపుకుంటుంది తప్పితే ఆ పునీతుడు పుట్టినరోజుని
పండగగా జరుపుకోవటం అనేది లేదు. ఒక్క యోహాను గారి విషయంలోనూ, మరీ తల్లి విషయంలోనూ, ప్రభు విషయంలోనూ. ప్రభు మరీ తల్లి ఇరువురు కూడా జన్మపాపం లేకుండా జన్మించిన వాళ్ళు. ఆ జన్మపాపం నుంచి తల్లి గర్భంలోని విముక్తుడైనటువంటి వాడు యోహాను గారు. అందుచేత స్త్రీ గర్భంలో జన్మించిన వ్యక్తులందరిలో కంటే యోహాను గారిని మించిన గొప్పవాడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు అనేటువంటి మాటని యేసు ప్రభు యోహాను గారిని ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు. అదే ప్రభు యొక్క తల్లిని గురించి స్త్రీలందరిలోనూ ధన్యురాలు, గొప్పదానమని ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మరీ తల్లి యొక్క సందర్శన జకరియా ఇంటిలో ఎలిజబెత్ గారికి ఇన్ని అంశాలు బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి జపమాలను మనం ధ్యానించేటప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటాం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించి భగవంతునికి మరీ తల్లి ద్వారా దగ్గర అవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆమె మందసంగా, దేవుడు సర్వశక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని తన జీవితంలో తెలియజేయటం ద్వారా అన్నిటికంటే ప్రధానంగా ఆమె సేవా రూపం జీవితం అనేటువంటిది మరి ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో బహిర్గతం అవుతున్నది. నజరేతు నుంచి హెబ్రోనికి, మరి ముఖ్యంగా ఎలిజబెత్ నివాసం ఉన్నటువంటి స్థలానికి దాదాపుగా 90 మైళ్ళు దూరం ఉన్నది. మరి అంత దూరం కూడా ఆమె త్వరితంగా ప్రయాణమై వెళ్ళింది. ఆమె వయసు ఎంత? ఆమె ఎంత? ఆమె బాల్యాన్ని దాటి కౌమారంలో ప్రవేశించినటువంటి ఒక బాలిక. ఆ బాలిక ప్రభువును మోస్తూ అంత దూరం త్వరితంగా ప్రయాణమై వెళ్ళిందంటే ఆమె సేవా జీవితం ఎలాంటిదో మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి సేవ చేసేటువంటి వాళ్ళు, ఇతరులకి పరిచర్య చేసేటువంటి వాళ్ళు త్వరితంగా చేయాలి, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు అనేటువంటి విషయం మరీ తల్లి మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది. రెండవది, దేవుని సేవా జీవితంలో ఉన్నటువంటి ఆ ఆనందం అనేటువంటిది మరీ తల్లి ఎలిజబెత్ను సందర్శించిన సందర్భంలో అక్కడ జరిగి ఉన్నటువంటి వాతావరణం బట్టి మనందరికీ కూడా స్పష్టం అవుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో, ఈ రెండవ దేవరహస్యాన్ని జపించేటప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథ ఆధారాల ద్వారా మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ భగవంతునికి మరీ తల్లి ద్వారా దగ్గరైన వాళ్ళం అవుతాం. ఆ విధంగా జపమాల జపించడం అనేది మనందరి జీవితంలో ఒక ధన్యతా భాగ్యంగా ఉంటుంది. మరీ తల్లి మనకు అన్ని విధాలా కూడా తన ప్రార్థన ద్వారా మనకు సహకరించాలని వేడుకుందాం.